ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాక ఈరోజు మరి ఏ కారణం చేత మీ ఎదుటికి రావడం జరిగింది అంటే, ఈ కరుణాకరు సుగుణ అనే వ్యక్తి మరి గత కాలములో ఇతను యేసు ప్రభు వారిని కొంతకాలం వెంబడించి తర్వాత మరి ధనం మీద ధనాభిక్ష పరుడై యేసు ప్రభు వారిని మరి నిత్య జీవమైన క్రీస్తు యేసు వారిని నుండి ధనము కోసం బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఏశావు యాకోబు, ఈ ఏశావు అనే వ్యక్తి జ్యేష్ఠత్వమును అమ్ముకున్నవాడు. దేనికోసము అంటే మరి ఆకలి తీర్చుకోవటానికి, ఒక పూట కూటి కోసం ఈ ఏశావు అనేవాడు ఏం చేశాడయ్యా అంటే జ్యేష్ఠత్వమును అమ్ముకున్నవాడు. ఈ జ్యేష్ఠత్వము అనగా ఇక అన్నిటికీ ఆధారమైనది, అన్ని హక్కులకి మరి హక్కంతటి మీద అధికారమును మరి కలిగించబడుతూ ఉంటుంది ఈ జ్యేష్ఠత్వము. ఈ ఏశావు అనేవాడు ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నాడు. ఎవరికి అమ్మివేసుకున్నాడు? తన తమ్ముడైన యాకోబుకి. ఏమండి, ఇలాగనే ఈ కరుణాకరు సుగుణ తన యొక్క మరి జీవగ్రంథమందు పేరు, ఇతను కొంతకాలము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి అంగీకరించి ఏశావు లాంటి మరి భ్రష్ట మనసు కలిగి ఈరోజు మరి ధనముకు ధనాభిక్షకు లోనైన వాడై ఈరోజు సత్య సంబంధులుగా ఉన్న వారందరి మీద కూడా ఎందుకు ఇతను బిచ్చాటన అడుక్కోవాలి కదా. ఎలాగ అడుక్కుంటున్నాడు? చాలామంది పేద బిడ్డలు, మరి కటిక దరిద్రతలో ఉన్నవారు, మరి మన యొక్క భారతదేశంలో చాలా మటుకు ఈరోజు అడుక్కునేవారు అంటే బిచ్చాటన చేసుకునే ఆ యొక్క అడుక్కోవటము, బిచ్చాటన ఆ యొక్క కారణాన్ని బట్టి ఆ యొక్క క్రియ ద్వారాగా ఎంతోమంది ఈరోజు చాలా వరకు కనుమరుగైపోయారు. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారాగా చాలామంది మంచి కోసమును మరి రెండు రకాలైన పనులు జరుగుతున్నాయి. యూట్యూబ్ ద్వారా మంచి జరుగుతుంది, మరి చెడు జరుగుతుంది. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఈ కరుణాకరు సుగుణ ఇక వాక్యములోకి ఇతనికి ఆ కనువింపు కలిగించడానికి కాదు, కానీ ఎందుకంటే ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా వాడిని వెలిగించటము చాలా కష్టమవుతుంది. ఎబ్రీ పత్రిక మనం చూసుకున్నట్లయితే మరి 4వ అధ్యాయము 6వ అధ్యాయము మరి 2వ అధ్యాయములో ఈ యొక్క కరుణాకరు సుగుణ గురించే, అంటే ఇలాంటి వ్యక్తులు ఎందరైతే ఉంటారో వారందరి కోసము నేను చెప్పిన ఈ రెఫరెన్స్లు సరిపోతాయి. ఎందుకంటే ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా వాడు లోకములోకి వెళ్ళినట్లయితే వాడిని మరలా క్రీస్తు యేసు తట్టు తిప్పటము చాలా కష్టమవుతుంది. ఎందుకనగా ఇతడు సత్యములో నుండి అసత్యములోకి వెళ్ళిన ఆ కారణాన్ని బట్టి వాడిని మరలా
సత్యం వైపు తిప్పాలి అంటే చాలా కష్టమవుతుంది. ఈ యోతువును బట్టి ఈరోజు మన యొక్క అభిప్రాయం కాదు, కానీ ఇలాంటి వ్యక్తులకి బుద్ధి కలిగించడానికి కాదు, కానీ ఇలాంటి వ్యక్తుల ద్వారా మరి మంచి మనస్సు సాక్ష్య ఉన్నవారు, మంచి మనస్సాక్షి కలిగిన వారు ఇలాంటి వ్యక్తుల మాటలు విని మరి సృష్టికర్తని తునీకరించే అవకాశం ఉంటుందని ఇతనిటు మరి ఆత్మని అమ్మివేసుకున్నాడు. ఎందుకు అంటే ధనము కోసము, ధనాభిక్షకి అమ్మివేసుకున్నాడు. అయితే ఇతను మాట్లాడుతున్న ఆ మాటలని ఎవరైనాను సేకరిస్తే మరి ఇతనితో పాటు నరకమునకు వెళ్ళే అవకాశం ఉంది కనుక ఈరోజు మరి ఇతని యొక్క మాటలు అంగీకరిస్తున్న వారందరికీ మరి బుద్ధి కలిగినట్లుగాను వారు గుర్తించినట్లుగాను ఈరోజు మీ ఎదురుకు రావటం జరిగింది. ఏంటయ్యా అంటే ఇక ఉపదేశ క్రమం అనగా వాక్యములోకి వెళ్ళబోతున్నాము. ఇంతవరకు నేను ఉపమానాన్ని మీకు వివరించాను. అయితే ఒక్క వచనాన్ని మీకు నేను తెలియపరుస్తాను, ఆ రెఫరెన్స్ మీకు తెలియజేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనములో జ్ఞానము కేకలు వేస్తూ ఉంది. ఎక్కడ జ్ఞానము కేకలు వేస్తుంది అని మీరు అడిగినట్లయితే, జ్ఞానము కేకలు వేస్తుంది. అది ఎక్కడ కేకలు వేస్తుందంటే వీధుల్లో, సొంత వీధుల్లో దగ్గరగా కేకలు వేస్తూ ఉంది. ఏమండి, జ్ఞానము వీధుల్లో కేకలు వేయటం ఏమిటి? వీధుల్లో కేకలు జ్ఞానం వేస్తుందా? జ్ఞానానికి కేకలు వేసే ఆ స్వరం ఉందా అని మనం చూసుకున్నట్లయితే, ఈ బహిరంగ సభలు కావచ్చు, మరి కొన్ని కూటములు కావచ్చు, కొన్ని రకాలైన మరి వ్యక్తుల ద్వారా దేవుని యొక్క వాక్యమును మరి అనేక ఇతరుల ఎవరైతే ఇలాంటి కరుణాకర సుగుణ లాంటి మూర్ఖులు ఉంటారో, ఇలాంటి మూర్ఖులకి మరి తెలియపరచాలని తదు విధాలుగా ప్రయత్నం ఇస్తారు. చూడు, ఏమీ లేదండి, ఒక ఆమె మరి ఆమెకున్న ఆ పరిస్థితిని బట్టి వాస్తవంగా మరి ఆమె మరి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆమె చాలా వరకు జ్ఞానం కలిగిన ఆమె ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆమె తన యొక్క ఆకలిని పక్కన పెట్టి దేవుని రాజ్యము కోసము ఆమె అయితే మరి మోక్షానికి సిద్ధమై ఉన్నది. మరి ఆమెతో కలిసి, ఆమెతో పాటు నిత్యత్వములో ఉండాలనే మంచి ఆలోచనతో ఆమెకు వచ్చిన 2 మాటలు ఆమె వెళ్ళిన ఆ స్థలంలో ప్రకటించింది ఒక స్త్రీకి. ఆమె అంటుంది, ఆ యొక్క స్త్రీ దేవుని యొక్క బిడ్డతో అంటుంది, ఎవరు దేవుడు అని అన్నప్పుడు ఆమె యేసు ప్రభు వారే దేవుడు అని చెప్పింది. అయితే మరి మీ బైబిల్ మాకు ఇస్తున్నారు, మరి మా వద్ద భగవద్గీత ఉంది, మరి ఆ గీత మీకు ఇస్తాము, చదువుతారా అంటుంది. ఈ యొక్క మాటలని మరి ఫోన్ కాల్ ద్వారాగా అందించిందా, లేకపోతే కాల్ రికార్డింగ్ పెట్టిందా, వీడియో క్లిప్ తీశారా అంటే ఇక్కడ కూడా అడుక్కోవటమే. ఎవరు? ఈ కరుణాకర సుగుణ. చూడండి, ఇక్కడ అక్కడున్న ఆ స్త్రీకి పాపము భగవద్గీత అసలుకి ఎలాగ పుట్టిందో,
అసలు భగవద్గీత ద్వారాగా ఎంత రక్తపాతం జరిగిందో ఆమెకు తెలియదు. అంటుంది మరి దేవుని బిడ్డతో మాట్లాడుతుంది, మరి మీ బైబిల్ అయితే మాకు ఇస్తారు కానీ మా భగవద్గీత ఇస్తాను, మీరు చదువుతారా అంటే ఆ తల్లి పాపం తెలియదుగా కనుక ఆమెకు వచ్చిన 4 మాటలు చెప్పి మరి వెళ్ళిపోయింది. ఆ వీడియో క్లిప్పు వీరు తీసుకొని అక్కడ కూడా ఈ యొక్క కరుణాకర్ సుగుణ అడుక్కోవటం మొదలుపెట్టి ఈరోజు ఏమండి ఒక దుర్మార్గుడు దుర్మార్గతలో మరణించకూడదని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తికి భగవద్గీత చూపిస్తే మార్పు చెందే అవకాశం ఏమన్నా ఉన్నదా? అసలుకి భగవద్గీత పుట్టింది ఎక్కడ? యుద్ధరంగమందు. అసలుకి మహాభారత సంగ్రామము జరిగింది ఎక్కడ? ఇద్దరు అన్నదమ్ముల మధ్య రక్తము వేరులు పారించింది భగవద్గీత. ఏమండి, ఒక వ్యక్తిని మంచి మార్గములో ఉంచాలి అంటే అది మంచి మార్గం కావాలి. అక్కడ ప్రేమ, అనురాగాలు, మమకారాలుతో కూడిన మాధుర్యము అనగా ప్రేమ, ఆ ప్రేమ కలిగిన వ్యక్తి దగ్గరే ఒక వ్యక్తి సరిచేయబడతాడు. అంత మాత్రమే గాక ఆ బిడ్డకి ఆదరణ లేక మరి అనేక పర్యావములు ప్రాణము విసుకుపోయిన ఆ వ్యక్తికి మరి భగవద్గీత చూపిస్తే మార్పు కలుగుతాడా, మార్పు చెందుతాడా అనేదాన్ని మనము గనక చూసినట్లయితే భగవద్గీత ద్వారాగా ఒకరి జీవితం మారదు. ఎందుకనగా అసలుకి భగవద్గీత పుట్టినదే యుద్ధరంగమందు. మహాభారత సంగ్రామములో పుట్టినది భగవద్గీత. మరి ఇద్దరు అన్నదమ్ముల మధ్య పగబూని ప్లాన్ చేసి వ్యూహం ప్రకారముగా ఒక పక్కేమో కృష్ణుడు, మరొక పక్కేమో శకుని, వీరిద్దరి యొక్క వ్యూహములో చిక్కుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే రక్త సౌందికులు, అన్నదమ్ములు. వీరిద్దరి యొక్క ప్లాన్లో రక్తము ఏరులై పారింది. ఎవరి ద్వారాగంటే మరి భగవద్గీత పుట్టినదే యుద్ధరంగమందు. ఈ సంగతి ఈ కరుణాకర్ సుగుణకి తెలియదు పాపం. ఎందుకనగా అతనికి ఏమి తెలియదు. ఇతను ఎప్పుడు అడుక్కోవటమే. ఒక స్త్రీ, ఒక వృద్ధురాలు, ఆమె ఆకలిని పక్కన ఉంచి ఆమె తెలుసుకున్న సత్యమును ప్రకటిస్తూ ఉంటే ఈ యొక్క అజ్ఞానుడు, అంటే అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఈ అజ్ఞానుడు అంటాడు, వృద్ధులకు కూడా ట్రైనింగ్ ఇచ్చారట. ఏమండి, ఈరోజు ఒక్కటి గమనించండి ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, మతము అనే దానికి అర్థం తెలియని ఇలాంటి మూర్ఖుల మాటలు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మోక్షానికి చేరలేరు. ఎందుకనగా పాతాళము పాపము చేసిన వాడిని పట్టి బంధిస్తుంది. ఆ పాపము లేని వాడిని పాతాళము బంధించటము అసంభవము. ఇక్కడ జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది అనే ఆ యొక్క మాటకి తాత్పర్యము, అర్థం ఏమిటయ్యా అంటే, ఈనాడు బహిరంగ సభలు పెట్టినా, చిన్న చిన్న కూటాలు పెట్టినా, గృహ కూటాలు పెట్టినా, ఏదో ఒక కారణాన్న ఏదో ఒక రీతిగా ప్రజలకి
వారు తెలుసుకున్న ఆ సత్యమును ప్రకటించటమే జ్ఞానము. అందుకే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనములో జ్ఞానము వీధుల్లో కేకలుస్తుంది. జ్ఞానం అనగా దేవుని యొక్క వాక్కు, దేవుని మాట ఇతరులకి ప్రకటించడమే దేవుని జ్ఞానము. జ్ఞానము సొంత వీధుల్లో దగ్గరగా కేకలు వేస్తుంది. ఆ వృద్ధాప్యములో ఉన్న తల్లి ధన్యురాలు. ఆమె మారిందా మారలేదనే సంగతి పక్కన ఉంచితే ఆమెకి ఆకలి అవుతుంది. ఆమె ఆకలి అయ్యేదాన్ని కూడా పక్కన ఉంచి ఆమెకు తెలిసిన 4 మాటలు తెలియపరిచింది. ఎంత ధన్యురాలు! నా యేసు ప్రభు వారి మాట ఆమె ఎంతగా తెలియపరిచింది. అసలుకి ఆమె మాట మరి ఆమె మాటలో ఉన్నదా అంటే కాదు, ఆమె నోటి నుంచి వచ్చే మాట, ఆమె నోటి నుంచి వచ్చే ఆ యొక్క నామము ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము. ఆ యేసు అనే మాట ఎప్పుడైతే వచ్చిందో, ఆ యేసు అనే మాటను చూసినప్పుడు ఇలాంటి అజ్ఞానులు, అంధకారం అనే చీకటిలో ఉన్నవారు గడ్డ వణిగిపోతారు. నిజం. దీనికి నిరూపణగా ఈరోజు కరుణాకర సుగుణ మరి ఆ యొక్క వృద్ధాప్యములు చెప్పిన ఆమె 4 మాటలు చెప్పింది. ఈ కరుణాకర సుగుణ నా యేసు ప్రభు వారి యొక్క మాటని ఎన్నోసార్లు పలుకుతూ ఉన్నాడు. ఏమండి, ఒక వ్యక్తికి భగవద్గీత చూపిస్తే మారటం కష్టం. ఎందుకంటే భగవద్గీత యుద్ధరంగం ముందు పుట్టింది, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ప్రేమలో పుట్టింది. నా యేసు ప్రేమామయుడు కనుకునే ఈ లోకములో ఉన్న మానవ జాతి అందరి కోసమును ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చేశాడంటే అన్నదమ్ముల మధ్యనే వైరాగ్యమును కలిగించి రక్తము ఏరులుగా పారించాడు కృష్ణుడు. కృష్ణుడు ఎక్కడ? కృష్ణుణ్ణి సృష్టించిన నా యేసు ఎక్కడ? నా యేసు సృష్టికి ఆది సంభూతుడు. ఆయనే సృష్టి ఆదియు అంతమై ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఈ జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. యేషావు లాంటి ఇలాంటి భ్రష్టుల మాటలు మీరు విన్నట్లయితే పాతాళం అగ్ని ఉన్నది, ఆరని అగ్నికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకనగా పాపము చేసిన వాడిని పాతాళము పట్టి, ఎవరిలో పాపం ఉంటుందో వారిని పట్టి బంధిస్తుందని యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో రాయబడి ఉందండి. కనుక గమనించండి, గుర్తించండి. ఇలాంటి అంధకారములో చీకటిలో కూర్చున్న ఇలాంటి అజ్ఞానుల మాటలు మీరు వినవద్దు. ఒకవేళ విన్నట్లయితే అసలుకి సమస్తమును పరిశీలించండి, మేలైన దాన్ని చేపట్టండి. నేను భగవద్గీతను చదివాను, 18 పురాణాలను చదివాను. వారి యొక్క స్టోరీస్లో అక్కడ రాయబడి ఉంది. కనుక గమనించి గుర్తించి ఇలాంటి చీకటిలో ఉన్న వారి మాటలు మీరు వినకూడదని, ఒకవేళ విన్నా అది న్యాయబద్ధమైనదైతే మీ మనస్సాక్షి బతికుంటే మీకు అర్థమవుతుంది ఏది నిజమా ఏది వాస్తవమా అనేది. ఇప్పటికి చాలామందికి అర్థమైంది. గతంలో నేను కూడా అలాగనే ఉన్నాను. ఈరోజు నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క మరి ఆయనలో, ఆయన యొక్క వ్యక్తిత్వములో దోషం అనేది కనిపించలా. బైబిల్ గ్రంథములో మనుషుల్లో లోపాలు ఉంటాయి, కానీ యేసు ప్రభు వారిలో దైవత్వము, ఈయన దైవ కుమారుడు అని అంటే మల్లె పువ్వు నేను మల్లె పువ్వు అని చెప్పుకోదు. దాని యొక్క పరిమళను బట్టి మనకు అర్థమవుతుంది, దాని యొక్క సువాసనను బట్టి ఇది మల్లె పువ్వు అని తెలుసుకుంటాం. కనుక ఆ తల్లి 4 మాటలు చెబితే ఈరోజు నా దేవుడు ఎంత నమ్మదగిన వాడు తెలుసా? అజ్ఞానులను కూడా వాడుకుంటూ ఉన్నాడు. ఎవరు అజ్ఞానుడు అంటే కరుణాకర సుగుణ. ఈ కామెంట్లు పెడుతున్న వారు కూడా
ఎంత మూర్ఖత్వములో ఉన్నారు అంటే, మీకోసము ప్రాణం పెట్టి మీకోసము రక్తం తినించిన వాడు ఒక్కరు కూడా లేరు. మీరు ఎవరినైతే కాదనుకుంటున్నారో అదిగో ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన వాడు, సైన్యములకు అధిపతికు యెహోవా, ఆ దేవాది దేవుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారే మానవ జాతి కోసము బలైన వాడు, తెలుసుకోండి అని ఎంత తెలియపరిచినా ఎందుకు వీరు అలాగనే ఉండిపోతున్నారు అంటే, వీరి మనోనేతలకి గుడ్డితనం కలిగిన కారణాన్ని బట్టి ఆ గుడ్డితనంలో నుండి వారు వెలుగులోకి వచ్చినట్లుగా మరి ఈరోజు మనకు ముందున్న భక్తులను, మనకు ముందున్న మరి దైవ సేవకులను, సంఘములో ఉన్నవారు అందరూ విజ్ఞాపన చేస్తున్నారు. వారి యొక్క విజ్ఞాపన ఫలమే మనందరము కూడా మార్పు మారాము. కనుక ఇలాంటి మరి కరుణాకర సుగుణ లాంటి వారందరికీ బుద్ధి చెప్దాం. మరి ఇలాంటి మూర్ఖత్వములో ఉన్న ఇలాంటి మూర్ఖులందరూ కూడా తెలుసుకుంటారు. అలాగా ప్రభువారు వీరికి కనులు వెలిగించునుగాక. భగవద్గీత దీపించి ఒకరిని మార్చలేం. బైబిల్ దీపించి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేసి బైబిల్లో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క మాటలని తెలియజేస్తే ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలుగా యేసు ప్రభు వారిని ఊరేగిస్తూ ఉన్నారు. మరి క్రైస్తవం అనగా మతము కాదు, మార్గం.